మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాకు చెక్ పెట్టారు నల్గొండ జిల్లా పోలీసులు. నాంపల్లి చెండూరు కేంద్రంగా కల్తీ మద్యం తయారు చేసిన ముఠాను కటకటాల్లోకి నెట్టారు. ముఠా సభ్యుల్లో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 660 లీటర్ల కల్తీ మద్యం, వాటి తయారీకి ఉపయోగించి 600 లీటర్ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాకు చెక్ పెట్టారు నల్గొండ జిల్లా పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. కిరణ్. నల్గొండ జిల్లా కేంద్రంగా నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాకు ఎటకేలకు నల్గొండ జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. అయితే మొత్తం 7 నిందితులను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇందులో శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి వ్యక్తి మద్యం తయారీకి సంబంధించిన మెటీరియల్ ను మిగతా నిందితులకు అందిస్తారు. ఇందులో రమేష్, అదేవిధంగా జానిపాషా, యాదగిరి అనేటువంటి 3 నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కోళ్ల ఫారం, అదేవిధంగా వ్యవసాయ క్షేత్రంలో నకిలీ మద్యం తయారు చేసే డెన్నును కూడా ఏర్పాటు చేసుకున్నారు. వారు శ్రీనివాస్ గౌడ్ పంపించినటువంటి ఆ స్పిరిట్ తో నకిలీ మద్యం తయారు చేసి కూడా బ్రాండెడ్ సంబంధించిన బాటిల్స్ ఏవైతే ఉన్నాయో బాటిల్స్ లో నింపి వైన్సులకు, బెడ్ షాపులకు అమ్మేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో పోలీసులకు చిక్కినట్టు కూడా తెలుస్తోంది. మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మరో 2 కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. నాంపల్లి, చెండూరు ఈ 2 మండలాలకు సంబంధించి కేంద్రంగా కూడా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు కూడా ఇటు పోలీసులు కూడా గుర్తించారు. ఇప్పటికే వీరిపై కూడా పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. అయితే వీరు తయారు చేసిన మద్యాన్ని అంటే బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన బాటిల్స్ లో నింపి ఇటు బెడ్ షాప్లకు, అదేవిధంగా వైన్స్లకు తక్కువ ధరకు విక్రయించేందుకు కూడా వ్యూహం పన్నినట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు 5 రోజులుగా కూడా విచారణ చేపట్టినటువంటి పోలీసులు మొత్తం 7 నిందితులను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. మొత్తం 5 నిందితులపై కూడా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినటువంటి పోలీసులు మరో 2 కోసం అయితే గాలిస్తున్నారు. అయితే పట్టుబడిన నిందితుల నుంచి 600 లీటర్లకు సంబంధించిన కల్తీ మద్యంతో పాటు వాటి తయారీకి ఉపయోగించినటువంటి 660 లీటర్ల స్పిరిట్ అయితే స్వాధీనం చేసుకున్నారు. పలు రకాల కెమికల్స్ కూడా యూజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ మద్యానికి సంబంధించి కలర్ వచ్చే విధంగా, అదేవిధంగా నిల్వ ఎక్కువ ఉండేటువంటి విధంగా కొన్ని కెమికల్స్ కూడా యూజ్ చేస్తున్నట్టు కూడా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అయితే చెప్పడం జరిగింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ఎక్సైజ్ పోలీసుల సహకారంతో కూడా ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను అయితే పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 7 నిందితులను పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే 2 కీలక నిందితులు అంటే కర్ణాటక నుంచి స్పిరిట్ సరఫరా చేసేటువంటి కీలక నిందితుడు శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా వ్యవసాయ క్షేత్రంలో డెన్నుగా మార్చినటువంటి దోమలపల్లి యాదగిరి అనేటువంటి 2 నిందితులు పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. థ్యాంక్ యూ కిరణ్.